बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అందరికి జై బాబా అండి. ఈ రోజు బాబా ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం, బాబాతో హాయిగా గడుపుదాం. ఇప్పుడు 9:30కి పార్వతి నమో మెహర్ బాబా చేయండి. జై బాబా. అయిందమ్మా, అయింది, अवतार టైం అయింది. मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप। महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోషం బను గ్రహింపు అవ్యయమోక్షం బను గ్రహింపు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। जय बाबा सीता। జై బాబా. జై బాబా పార్వతి. చక్కగా బాబాకి ఆహ్వాన గీతంతో ఆహ్వానం పలికావు. నీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. మన గ్రూప్ లో వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి, అందుకే మొదటి సంకీర్తన అప్పారావు గారు చేయండి. బాబా. బాబా की जय। అప్పారావు గారు. అవతార్ జై బాబా అమ్మా, జై బాబా. చేయమంటారమ్మా? జై బాబా అండి. అవతార్ మెహర్ చేయండి బాబా చేయండి. కి చేస్తున్నామ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు.
ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. కొండంత దేవుడవే నీవు కొండంత కానుక తేగలనా. కొండంత దేవుడవే నీవు కొండంత కానుక తేగలనా. సర్వస్వము నీ కర్పించలేదా, సర్వస్వము నీ కర్పించలేదా. దోచిత గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఒంటరి వాడవు నీవని జంటగా నీతో చేరాలని. ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలో ఎలత్రోయుదువా, నిరాశలో ఎలతోయుదువా, నిరాశ పాలే చేయుదువా. దోచిత గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో. ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో. ఎప్పుడు ఎటులా చేరాలో, ఎప్పుడు ఎటులా చేరాలో. దోచిత గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సీత గారు, జై బాబా. జై బాబా అండి, జై బాబా. చాలా చక్కని సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఒక్క మాట ఇప్పుడు ఒక్క మాట అండి, శ్రేయశ్రీ ఒక్క గారు ఒక మాట, సంకీర్తన ఒక్క మాట. ఈ పాట పాడేటప్పుడు మనము బాబా దగ్గరే ఉన్నట్టుగా ఊహించుకొని పాడాలని చెప్పేవాడు శాస్త్రి గారు నాకు. అందుకే మనం చూడండి, భక్తి ప్రేమ, భక్తి బాగా స్వాతంత్రం వచ్చేసిన, భక్తి మీద స్వాతంత్రం వస్తే బాబాని కూడా అడుగుతున్నాడు ఎంత మెత్తడు ఉదయం ఇది కాఠిన్యం ఎలా అయిందని. అలా మనం బాబా దగ్గరే జాయిన్ అవ్వాలని కోరుకోవాలి. జై బాబా అండి. అవునండి. జై బాబా అండి, జై బాబా. జై బాబా అండి. జై శ్రీ గారు, ఇప్పుడు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా సీత గారు, జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। आनंदम आनंदम मेहर स्मरणम में, आधारम आराज्यम अतनि रूपम में, मेहरु नामम में सत्य साधनमु, मेहरु रूपम में सत्य सागरमु। आनंदम आनंदम मेहरु स्मरणम में, आधारम आराज्यम अतनि रूपम में, నామములలో శ్రేష్టము మెహరు నామ స్మరణము, రూప సౌందర్యములలో మెహరు రూపమే వేద్యము, యుగవతారుడు మెహరు బాబా వేల్పులకు ఇల వేలుపు, రాముడన్నా కృష్ణుడన్నా బదులు పలుకును మెహరుడే, మాటలాడక మనసు దోచే జీవితేశుడు మెహరుడే, మనసు దోచి తపన రేపే సత్య కాముడు ఆతడే. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే, ఆధారం ఆరాజ్యం అతని రూపం మే, నామస్మరణాంతర్యము నామరహితుని ధ్యానము, రూపసహితుని సేవనం రూపరహితుని స్నేహము,
శబ్ద ప్రాధాన్యతను కలిగిన శబ్దమే శ్రీ మెహరం. రూప ప్రాధాన్యతను కలిగిన రూపమే మెహరీశ్వరం. ప్రేమ పిలుపును వలపు రేపిన వరదుడే శ్రీ మెహరుడు. వలపు రేపి విరహ బాధను రగుల్ కొల్పిన మెహరుడు. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాజ్యం అతని రూపం మే. ప్రేమమయమౌ నామము మెహరు బాబా నామము. దివ్య తేజో సహితము మెహరు దేవుని రూపము. అల్పులైన అధికులైన స్మరణ చేయగా అర్హులే. ఆర్తులైన అందులైన ప్రభుని చూడగ యోగ్యులే. నిన్నే బంధము మెహరు స్మరణము నిత్య పారాయణముకు. మెహరు శ్రీ అనుభవపు మాటలు కల్పనలు అనుభోకుము. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాజ్యం అతని రూపం మే. మెహరు నామం మే సత్య సాధనము. మెహరు రూపం మే సత్య సాగరము. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే. ఆధారం ఆరాజ్యం అతని రూపం మే. శ్రీ మెహరు రూపం మే. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. సీత గారు అందరికీ జై బాబా. జై బాబా. జయశ్రీ గారు చాలా అద్భుతమైన సాహిత్యం, అంత ఉన్నతంగా మీరు పాడారు. రాసిన అన్నయ్యకి మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు బి పార్వతి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. బి ఆంటీ బి పార్వతి పార్వతి పి గారు, పార్వతి బి నాన్న బి మీరే నాన్న ఓకే పాడండి. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా జై की బాబా. జై. మెహరాబాద్ నివాస మెహర్ బాబా మౌనావతారా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మా తండ్రి మమ్మేలరా మెహర్ బాబా మెహర్ బాబా పావన పూన నగరములోన పావన పూన నగరములోన శిరీన్ మాయి శరియా జీవుట శిరీన్ మాయి శరియా జీవుట జన్మించితివా ఓ దేవ దేవా జన్మించితివా ఓ దేవ దేవా మానవ కోటిని మేల్కొల్పగా మానవ కోటిని మేల్కొల్పగా నీదరి చేర్చగా మెహర్ బాబా మెహర్ బాబా మా తండ్రి మమ్మేలరా మెహర్ బాబా మెహర్ బాబా ప్రేమకు పెన్నిది నీవైనావట
ప్రేమకు పెన్నిది నీవైనావట, ప్రేమకు బానిస నీవవుతావట, ప్రేమకు బానిస నీవవుతావట, ప్రేమను దోచగా ప్రేమను పంచగా, ప్రేమను దోచగా ప్రేమను పంచగా, నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు, వేరేరెవ్వరు. మెహర్ బాబా మెహర్ బాబా మా తండ్రి మమ్మేలరా, మెహర్ బాబా మెహర్ బాబా. దీనుల పాలిట దైవము నీవే, దీనుల పాలిట దైవము నీవే, దిక్కై వెలసిన దీన బాంధవా, దిక్కై వెలసిన దీన బాంధవా, దీనుడు పల్లవ హృదయ నివాస, దీనుడు పల్లవ హృదయ నివాస, నీ పాదములే శరణమయ్యా, నీ పాదములే శరణమయ్యా, మాకు శరణమయ్యా. మెహర్ బాబా మెహర్ బాబా, మెహర్ బాబా మెహర్ బాబా మా తండ్రి మమ్మేలరా, మెహర్ బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా నాన్న, జై బాబా. చాలా చక్కగా నాన్నగారు నువ్వు కలిసి చాలా చక్కగా పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. ఇప్పుడు అమ్మకు ఒక సంకీర్తన చేయండి. విశాలి గారు, జై బాబా. జై మేర్ బాబా, జై బాబా నాన్న. జై మేర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి పాడండి పాడండి. జై బాబా. జై బాబా. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మ్యూట్ విశాలి గారు చేసుకోండి. జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, మేరు మేరు జయ ప్రభో, మేరు మేరు జయ ప్రభో, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, మేరు మేరు జయ ప్రభో, మేరు మేరు జయ ప్రభో. అలక నిరంజన మమమయ మంజన, అలక నిరంజన మమమయ మంజన, ముని మనరంజన జయ ప్రభో, ముని మనరంజన జయ ప్రభో, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, మేరు మేరు జయ ప్రభో, మేరు మేరు జయ ప్రభో. జయ జగజీవన జయ సంజీవన, జయ జగజీవన జయ సంజీవన, జయ కరుణాధన జయ ప్రభో, జయ కరుణాధన జయ ప్రభో, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, జయ జయ మేరు, మేరు మేరు జయ ప్రభో, జయ మేరు మేరు జయ ప్రభో. జయ వికారి జయ శుభకారి,
जय शुभकारी जय अवतारी जय प्रभो जय अवतारी जय प्रभो मधुसूदन के जय हितकारी मधुसूदन के जय हितकारी जय भवतारी जय प्रभो जय भवतारी जय प्रभो जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु 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 जय प्रभो मेहरु मेहरु जय प्रभो बोलो अवतार मेहर बाबा की जय जय मेहर बाबा థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సీత గారు అందరికి జై మేర్ బాబా జై జై బాబా బాబా జై బాబా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మా శిష్యులు మెండుగా ఉండాలండి. ఈ రోజు ఇప్పటి వరకు పాడిన సంకీర్తనలన్నీ ఒక్కొక్క రైటరు ఒక రాసినవి పాడారు. ఇద్దరు రచయితలు ఎవరు పాడలేదు. చాలా చక్కని సంకీర్తనలు ఇచ్చిన వారందరికీ బాబా ప్రేమ శిష్యులు మెండుగా ఉండాలండి. ఇప్పుడు శర్మ గారు ఒక సంకీర్తన చేయండి. గ్రూప్ లో వాళ్ళు ఇంకెవరు రాలేదు. జై బాబా जय मेहर बाबा అవతార్ జై బాబా మెహర్ బాబా की जय హమేషా నిన్నే తలచెదము తమాషాగా జీవించెదము డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు హమేషా నిన్నే తలచెదము తలచుకుంటే జీవితం ఒక్క వింతైన తమాషా పయనించే పాంధులకు కఠినమైన పరీక్ష తలచుకుంటే జీవితం ఒక్క వింతైన తమాషా పయనించే పాంధులకు కఠినమైన పరీక్ష ప్రేమ ద్వారా త్యజిస్తే జీవితం ఉన్నతమౌనంటూ డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు హమేషా నిన్నే తలచెదము అంతరిక్ష పయనము చేసి అందుకొనెను అన్యము కడలి గర్భమంతా వెదకి కనుగొనెను శూన్యము కానీ తననే తానెప్పుడు కనుగొనలేనే లేదెప్పుడు డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు హమేషా నిన్నే తలచెదము మాటలాడకుండా నీవు మౌనమెందుకున్నావు మౌనము సాధించనదేది మాట తీర్చదన్నావు నీదు మౌనపు ధ్వనితోనే ప్రేమిక జనులకు గనివోలే డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు హమేషా నిన్నే తలచెదము తమాషాగా జీవించదము డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు హమేషా నిన్నే తలచెదము అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి సత్ గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి. జై బాబా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమ శిష్యులు మెండుగా ఉండాలండి. ఇప్పుడు కోటేశ్వర గారు ఒక సంకీర్తన చేయండి. जय बाबा मैडम జై బాబా అండి. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जन्म की दे सद्बाट कैवल्यमुंदे बाट మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా పరబ్రహ్మ పరమాత్మ
మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ. చేయకుమారుదా చేయకుమారుదా, స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ. చేయకుమారుదా 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 చేయకుమారుదా, స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ. చేయకుమారుదా చేయకుమారుదా, బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ. చేయకుమారుదా చేయకుమారుదా, శ్రీ మేర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు, సమయము మించే తరుణమిదే విడనాడకో ఈ అవకాశం. శ్రీ మేర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు, సమయము మించే తరుణమిదే విడనాడకో ఈ అవకాశం. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ. చేయకుమారుదా చేయకుమారుదా, ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట, మోక్షారంభం మానవ జన్మ. చేయకుమారుదా 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 చేయకుమారుదా. అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం. జై బాబా చరిత్రను పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. ఇప్పుడు సత్యవాణి గారు ఒక చిన్న సంగీతం చేయండి. జై బాబా అండి. సత్యవాణి గారు జై బాబా జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోకరంజిత. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము,
హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరో బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరో బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించి, నిరతము నీ సేవనే చేయగ దీవించి, అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరో బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. హే మోక్షదాయక శ్రీ మెహరో బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామితమీడేర్చుమా, కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి సీత గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, చక్కని పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. ఇప్పుడు బాబా అది బుక్ రీడింగ్ చేయడానికి వరప్రసాద్ గారు బాబా ప్రేమ సందేశాన్ని తెలియజేయండి. జై బాబా. జై బాబా సీత గారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. ప్రీతం బాబా వారి ఇచ్చ మేరకు గత కొన్ని వారాలుగా నాజు సావక్ కొత్వాల్ ఆమె తన చిన్నతనం నుంచి ఆ కుటుంబం మొత్తం బాబాతో గడిపిన ఆ మధుర క్షణాలని మనందరితో పంచుకోవడానికి గాను హీ గివ్స్ ద వాషన్ అని చెప్పి ఆమె ఇంగ్లీష్లో ఒక పుస్తకాన్ని రాసుకున్నారు. దాని తెలుగులో ప్రేమ మహాసాగరం అని సోదరు చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. నాజు సావక్వత్వ వారి చెల్లి హిల్లు వీళ్ళంతా కూడా బాబావారి ఆ స్కూల్లో అయిన తర్వాత అక్కడ నుంచి సెలవుల్లో మెహరాబాద్లో బాబాతో గడపడానికి వారు రావటం, అక్కడ ఆ విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. నాజు సావక్వత్వ చెప్తున్నారు, పిల్లలందరిలోకి హిల్లు అంటే ఈమె చెల్లెలు హిల్లుకి మెహరు అంటే చాలా మక్కువ. ఆటల యందు ఆమె ప్రతిభకి హిల్లు ఆశ్చర్యపడేది. ఏ ఆటలోనైనా మెహరు పిల్లలందరినీ జయించేది. వడివడిగా చెట్లు ఎక్కడం అంటే స్పీడ్గా చెట్లు ఎక్కడం, ఆకాశం అంటున్నట్లుగా ఉయ్యల్లోగటం, చక్రాలాట, ఇలా అన్ని ఆటల్లోనూ కూడా మెహరుకి ఆమెకు ఆమె సాటి. ఆ ఊయలూగుతూ ఎత్తుకు ఎలా పోవాలో హిల్లుకి మెహరు నేర్పినా కూడా హిల్లు అంత ఎత్తుకి ఊగలేకపోయేది. ఎత్తుకు వెళ్ళేది తిరిగి వచ్చి నేలను తాకేది హిల్లు. ఎంత నేర్పినా కూడా హిల్లు మెహరు అంత సులభంగా ఆ ఊయల ఊగలేకపోయేది. బాబాతో కలిపి సరోజ్ యొక్క సినిమా హాల్లో సినిమా చూడటానికి వీరంతా వెళ్ళేవారు. ఆ వెళ్ళేటప్పుడు హిల్లు ఏం చేసేదంటే మెహరుతో కలిసి కూర్చునేదనమాట. మెహరు ఇల్లు కలిపి
ఒక దగ్గర కూర్చునేవారు ఆ సినిమా వెళ్ళేటప్పుడు. ఇక్కడ చెప్తున్నారు ఆమె, మమ్మీ కసిరితే మెహరు చెయ్యి పట్టుకునేది. ఆ సినిమా ఇంటర్వెల్లో విశ్రాంతి సమయంలో మెహరు మమ్మీలా అభినయించి నడిచి హిల్లుని భయపెడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని బాబా చూసి నవ్వుకునేవారట. ఆ సినిమా హాల్లో ఇంటర్వ్యూల్లో మెహరు ఏం చేసేదంటే వీరి మమ్మీలాగా యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ని చూసి బాబా నవ్వుకునేవారట. నాదు సావ కొత్త ఇంకా ఇలా చెప్తున్నారు, మేమంతా ధ్యానం చేయాలని చెబితే హిల్లు మాత్రం ఏకాగ్రత కుదరదని చెప్పేసేది. కానీ మెహరా, మణి, నజా, గైమాయి గతావతారాల యొక్క ప్రవక్తలు కథలు ఇవన్నీ చెప్తూ ఉంటే మాత్రం హిల్లు వాటిని మాత్రం శ్రద్ధగా వినేదట. గైమాయికి ఎక్కువగా కాలు నొప్పులుగా ఉండేవి. అందుచేత ఆమె తన యొక్క కాళ్ళపై నడవమని హిల్లుని కోరితే ఆ హిల్లు దానికి అంగీకరించి ఆ గైమాయి కాళ్ళ మీద నడిచేదట. కొండపై మాకు చాలా మంది ఆంటీలు ఉండేవారు. వారికి హిల్లుతో కాలక్షేపం. కిట్టీకి కాస్త తీరుబాటు అయితే చాలు హిల్లుకి ఫ్రెంచ్ భాష నేర్పేది. మార్గరెట్ క్లాస్కు చక్కగా నాట్యం చేసేది. మనీజాకు ఆమె యొక్క నాట్య శిక్షణ ఇస్తూ ఉంటే చూసి హిల్లు ఆ అభినయాలన్నీ కూడా మా గదికి వచ్చి ఎవరు లేని సమయంలో ఆ పదభంగిమల్ని అభినయిస్తూ ఉండేది. బాబావారి శిరోజాలు, గోళ్ళు ఇవన్నీ సేకరించినవి ఎలా భద్రపరచాలో మాకు మెహరా, నజా చెప్తూ ఉండేవారు. అమ్మ తిట్టినప్పుడల్లా హిల్లు నజా వద్దకు పోయి ఆమె యొక్క పంచకి చేరేది. నజా అమ్మను వారించి హిల్లునే సమర్థించేది. చాలామంది ఆంటీలు హిల్లుకి అభిమానులే. కొందరు మాత్రం హిల్లుని భయపెట్టేవారు. పీలుమాయ్ అంటే సిల్లా యొక్క తల్లి రాత్రి ఆమె యొక్క కట్టుడు పళ్ళు తీసినప్పుడు వికారంగా భయపెట్టేదట హిల్లుకి. హిల్లుని భయపెట్టేవారు ఇంకొక ఇద్దరు ఉన్నారు. వారు మన్సారి, రాణో. వారు ఆమెను కోరగానే చూసేవారు కనుక తనంటే ఇష్టం లేదేమో అనుకునేది. ఎప్పుడు మన్సారి కావాల్సి వచ్చిన బాబా హిల్లునే పిలిచి మన్సారికి ఏదైనా విషయం చెప్పాలంటే హిల్లుని పిలిచి మన్సారికి ఆ బాబా తాలూకు ఆదేశాన్ని చేరవేయమని వెళితే మన్సారిని పిలవాలన్నా కూడా హిల్లుని పిలిచి నువ్వు వెళ్ళి మన్సారిని పిలు అని చెప్పి బాబా చెప్పేవారు. ఒకసారి మన్సారి వంటగదిలో చపాతీలు చేస్తూ ఉంటే బాబావారి ఆదేశం మేరకు హిల్లు ఆ వంటగది దగ్గరికి వెళ్ళి ఆ తలుపు వద్ద నుంచే మన్సారిమా బాబా నిన్ను రమ్మంటున్నారని ఆమె చెప్పేసి అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత హిల్లు లండన్ నుంచి మన్సారిమాయిని పలకరిస్తే మన్సారిమాయి చిరునవ్వుతో చిన్నతనంలో తనను చూసి భయపడి ఎలా హిల్లు పరుగులెత్తేదో ఆ జ్ఞాపకాలని తెచ్చుకుందట ఆ రోజు ఆమె. అయితే ఇప్పుడు మన్సారి చూపులో ప్రేమాభిమానాలు చాలా స్పష్టంగా కనిపించాయి అని చెప్తే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఇలా చెప్తున్నారు, రానో విషయం కూడా అంతే. అదేంటంటే సినిమాలకు వెళ్ళేటప్పుడు హిల్లుకి రానో పక్క సీటే వచ్చేదట. పక్క సీటు కానీ ఎదురు సీటు కానీ దొరికేది. రానో కఠినమైన చూపులు ఎంతగానో హిల్లుకి ఇబ్బంది పెట్టేవట. దేవుడా నాకు రానో పక్క సీటు ఇవ్వద్దు అని బాబాని ఈమె మొక్కునేదట. ఇప్పుడు పెద్దయ్యాక రానో చూపుల్లో ఎంతో ప్రేమ, అభిమానం ఉట్టిపడుతున్నాయి. చిన్నప్పుడు నేను ఎందుకు అంత భయపడ్డాను అని ఇప్పుడు నేను ఆశ్చర్యపడుతున్నానని చెప్తూ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. చిన్నతనంలో భయభ్రాంతులన్నీ తొలగి ఇప్పుడు సంతోష సౌఖ్యాలు కూడిన జీవితం సాగిస్తోంది ఇల్లు. తను ఎప్పుడు మెహరాబాద్ వచ్చినా బాబా కేబిన్ యువతల గట్టుపై కూర్చొని ఆనాడు అంటే చిన్నతనంలో బాబాతో మెహరామాయితో ఆ గడిపిన ఆ మధుర క్షణాలని హిల్లు నెమర వేసుకుంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం ముసిరిన ఆ మెహరాబాద్ కొండపై కొంతసేపు బాబా పాటలు పాడుకుంటూ మైమర్చిపోతూ ఉంటుంది హిల్లు. ఆమె తన యొక్క స్వీయ అనుభవాలని ఇలా వర్ణిస్తూ ఉంది హిల్లు. అంటే నాదు సావకత్ వాళ్ళ యొక్క చెల్లి హిల్లు. మెహరాబాద్ వచ్చిన ప్రతి సంవత్సరం ఒక్కసారి ఆలోచనలన్నీ ముసురుకొని నేను ఆనాడు బాబాతో గడిపిన ఆ మధుర స్మృతులు నా కళ్ళ ముందు మెసలి కన్నీరు పర్యంతం అవుతూ ఉంటుంది. కొండంతా కలియ తిరిగి గ్రంథాలయం వద్ద ఆగిపోతాను. ఎందుకంటే అది మా నివాసం, అందులో వారు ఉండేవారు కదా. ఆ తెలివి వచ్చాక
ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మెహరామాయి గది ఉంది. నేను ఆనాడు మెహరామాయి గది ద్వారం వద్ద నిలబడి మెహరామాయి యొక్క సౌందర్యం, ఆమె యొక్క అమాయక చూపులను ఇప్పుడు నేను గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాను. ఇల్లు చెప్తున్నారు ఇదంతా కూడా మనకి. ఆమె అంటే మెహరామాయి కురులు సవరించుకుంటూ మాపై విసిరే చలోక్తులకు ఎలా వినోదించేవారో మేమంతా ఆనాటి జ్ఞాపకాలు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. ఆ చోట ఒకసారి కళ్ళు మూసుకొని గతానికి కానీ వెళ్తే పావనమూర్తి అయిన మెహర్ బాబాతో ఆ గడిపిన ఆ జీవించిన వైభవం అంతా, వారు ఎంచుకున్న స్త్రీమండలి, ప్రియమైన తల్లి, తమ్ముడు, అక్క, నన్ను ప్రేమించి నాతో చనువుగా ఆడుకున్న ఆ పిల్లల ముచ్చట్లు, ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు తారాడుతున్నాయంటూ ఇక్కడ ఇల్లు మనతో ఆమె యొక్క అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు. ఇంకా ఇల్లు ఎలా అంటున్నారు, నా హృదయం ఉప్పొంగి ప్రేమ నాట్యం చేస్తుందట ఆ సమయంలో మెహరాబాద్ కొండపైకి ఆమె వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ నాజు మనకు చెప్తూ ఉన్నారు, ఇల్లు నేను చిన్నపిల్లలం గనక కొండపై ఉండే ఆనందాలు అనుభవిస్తూ ఉంటే మమ్మీ మాత్రం చాలా కష్టపడి పనిచేసేది. బాబా ఆమెకి కేటాయించినట్లు ఆ సైనికుల యొక్క దుస్తుల తయారీ ఆమె చేసేది. అవన్నీ పూర్తయ్యేసరికి, ఆ దుస్తుల తయారీ పూర్తయిన తర్వాత బాబా అమ్మకి వేరొక బాధ్యతను అప్పగించారు. అదేంటంటే, ఇక నీవు పర్యవేక్షరాలివి, అంటే సూపర్వైజర్. రోజుకి 250 చపాతీలు చేయాలి. బైదిల్ భార్య సాల్తోన్, సిల్లా, మన్సారీలు నీ యొక్క అజమాయిషీలో ఉంటారు అని బాబా అమ్మకి చెప్పడం జరిగింది. ఆ బాబా వారి ఆదేశానికి అమ్మ చాలా సంతోషంగా ఒప్పుకుంది. ఎందుకంటే అది బాబావారి సేవ కదా. సాయంత్రానికే పిండి జల్లించి చపాతీలను చాలా మృదువుగా సిద్ధపరిచేది అమ్మ. ఆశ్రమంలో అందరూ తెల్లవారుజామున బాబావారి ఆదేశం మేరకు 5 గంటలకే లేవాలి. కానీ బాబావారు అమ్మకి మాత్రం కాస్త రిలాక్సేషన్ ఇచ్చి 6 గంటల 45 నిమిషాల వరకు అమ్మకి అనుమతినిచ్చారు బాబా. అమ్మ లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని వంటింటికి పరుగులు తీసేది. అయితే సిల్లాకు చపాతీలు చేయటం నచ్చేది కాదు. ఈ విషయం మమ్మీ బాబాతో చెప్పి తమ్ముడైన ఆది సంరక్షణ సిల్లా చూసుకుంటూ ఉంటే వంటింటి పని కూడా తాను చూసుకుంటానని బాబాకు చెప్పింది. బాబా ఈ సలహా అంగీకరించిన చేత మా తమ్ముడైన ఆది గురించి అమ్మ యొక్క బెంగ తీరింది. సిల్లా ఆది యొక్క సంరక్షణే కాదు, చదువు కూడా ఆ సిల్లా ఆదికి నేర్పింది. మమ్మీ మధ్యాహ్నం భోజనాలకు అందరికీ చపాతీలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండటం వల్ల ఉదయం బాబావారు ఏర్పరిచిన ఆ సమావేశాలకు అమ్మ ఎప్పుడూ హాజరు కాలేకపోయేది. అయితే ఆమె సహాయకులంతా ఆ సమావేశాలకు పోవడంతో అమ్మ ఒక్కతే శ్రమించాల్సి వచ్చేది ఆ వంట పనిలో. అయితే ఆమె యొక్క దీక్షను బాబా గుర్తించలేకపోలేదు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కదా. శ్రోతలందరినీ ఒకసారి కలిగి చూసి అందరినీ అక్కడే ఉండమని వంటగదికి వచ్చి మమ్మీ యొక్క దీక్షకు అభినందిస్తూ బాబావారు వారి యొక్క మృదు హస్తాలలోకి అమ్మ యొక్క ముఖం తీసుకొని ఆశీర్వదించి మరలా యథావిధిగా ఆ సమావేశాల్ని బాబా నిర్వహించేవారట. చూడండి ఎంత ధన్యురాలు ఆమె. కర్రల పొయ్యిపై కఠోర శ్రమతో వంట చేస్తున్న మమ్మీ యొక్క మనసు, ఆమె యొక్క హృదయం బాబాతోనే ఎల్లప్పుడూ ఉండేవి. అలా ఆమె ప్రతిరోజు ఉదయం వంటింటి బాధ్యతలు కొనసాగిస్తూ ఉంటే ఒకసారి బాబా అకస్మాత్తుగా వచ్చి మా అమ్మను చూసి నీవు సౌందర్యవతివి అని బాబా అమ్మతో అన్నారు. అమ్మ ఆ సమయంలో ఒక్కరితే ఏకాంతంగా ఉంది. ఏనాడు ప్రభువు నుంచి అంతటి ప్రశంసని మా అమ్మ ఆశించలేదు. ఆ యొక్క ప్రశంసకి అమ్మ కన్నీరు ఏకధారగా బొగ్గలపై జాలువారగా బాబాకు తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని అమ్మ ప్రతిష్ఠించింది బాబావారికి. అప్పుడు బాబా అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు? అది నా ఉద్దేశమా అని బాబా అడిగితే అప్పుడు అమ్మ బాబాతో ఇలా చెప్పింది, బాబా, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా అందాన్ని తెలిపినప్పుడు నాకు రుచించలేదు, నాకు నచ్చలేదు. ఎందుచేతంటే ఎంత సుదీర్ఘ వైవాహిక జీవితంలో నా భర్త అయిన సావకత్వాలు
ఏనాడు కూడా ఒక్క రోజు కూడా ఈ మాట మీరు అన్న మాట నాతో అనలేదు. ఈరోజు స్వయంగా భగవంతుడైన మీరు ఆ మాట నాకు అన్నారు. నా అందచందాలు మా అమ్మ నాకు చిన్నప్పుడు వర్ణించేది. ఆ తరువాత మరలా ఎన్ని రోజులకి మీ నోటి ద్వారా ఈరోజు నేను విన్నాను. మీరు ఇకపై నా తల్లి. ఈ మాటలు నేను ఇక ఎవరి నోట వినక్కరలేదు. ఆ మాటలు బాబాతో మా అమ్మ అన్న వెంటనే బాబా సావధాన పడగా మృదువుగా అమ్మ యొక్క కన్నీరుని బాబా స్వయంగా తుడిచారు. చూడండి బాబా, ప్రభువు తల్లి అయిన బాబా ఆమె యొక్క హృదయం సంతోషపరచగా అమ్మ మనసారా నవ్వింది. దైవీ మానవునకు ప్రేమికుల హృదయ తంత్రులను సున్నితంగా మీటి శుద్ధి చేయటం బాగా తెలుసు. అయితే బాబా ఒక్కోసారి కఠినంగా ఉండేవారు. ఆయన కరుణామయ కాఠిన్యుడు కదా. ఒకరోజు ఉదయం మస్తులకు అల్పాహారంగా చపాతీల్ని బాబా పంపమన్నారు. అమ్మ ఆ రోజు చేసిన చపాతీలు లేక ముందు రోజు చేసిన చపాతీలు పంపించింది. బాబా అవి చూసి, నా మస్తులకు పాలిపోయిన ఆ చపాతీలు తినిపించని తెలుసా అని వాటిని బాబా తిప్పికొట్టారు. మమ్మీ బాబాను సంతోష పెట్టలేకపోయానే అని చాలా ఏడ్చుకుంది. బాబా అప్పుడు వంటగది దగ్గరికి వచ్చి మమ్మీతో మీరా కీర్తన నన్ను నీ బానిసగా చేసుకో అనే ఆ కీర్తన నీకు గుర్తుందా అని బాబా అడిగారట. మీరామయ్య రాసిన నన్ను నీ బానిసగా చేసుకో అనే కీర్తన నీకు గుర్తుందా అని బాబా స్వయంగా వచ్చి మా అమ్మని అడిగారు. అప్పుడు అమ్మ గుర్తుంది బాబా, కానీ నేను మీరాను కాదుగా అని అంది. బాబా వెంటనే వేలు చూపుతూ నీ మెదడులో ఒక లూజు స్క్రూ ఉంది అనేసి రాజసంగా అక్కడి నుంచి బాబా నడిచి వెళ్ళిపోయారు. అయితే దైవీ మానవుడు ఆమెను ఎందుకలా అనిందో గ్రహించాడు. ఆమె తన బలహీనతను ప్రభువు యొక్క పాదాలపై ఉంచింది. అంతేకాక వెంటపడి తన తప్పిదం మన్నించమని ప్రభువును వేడుకుంది. బాబా ఆ క్షణంలోనే నిన్ను క్షమించాను అని బాబా అన్నారు. అంతేకాక తన యొక్క కౌగిల్ని మా అమ్మకు అందించి జరిగినది మర్చిపోయి ఆనందంగా పొమ్మని బాబా మా అమ్మని ఆజ్ఞాపించారు. ఆ రోజు నుంచి మమ్మీ చపాతీలు చేసే కార్యక్రమం ఇంకా శ్రద్ధగా కొనసాగించింది. ఒకరోజు అమ్మకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. మరునాడు ఆ మరుసటి రోజు ఆ జ్వరం 1 డిగ్రీలు ఉంది, 101 డిగ్రీలు ఉంది. అయినా కూడా ఆమె తన పని వదిలి ఆ బాధ్యత ఇతరులపై వేయటం ఇష్టపడక ఎవరికి కూడా తన యొక్క ఆ జ్వరం కోసం తెలియనివ్వకుండా తన యొక్క పని చేసుకుపోయింది. 3వ రోజు జ్వరం తగ్గిన మనిషి బాగా నీరసపడింది. ఆ రోజు బాబా ఆ వంటగదికి వచ్చి మమ్మీని చూసి, నర్గీస్ నువ్వేమిటి అంత నీరసంగా ఉన్నావు, ఏమైనా నీకు అస్వస్థతగా ఉందా అని బాబా అమ్మని ప్రశ్నించారు. అమ్మ 2 రోజులు జ్వరం వచ్చి తగ్గిందని తెలుపగా బాబా ఆమెతో వెంటనే మా అమ్మతో నాకెందుకు చెప్పలేదు, వెళ్ళు నీ గదికి వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో అని బాబా చెప్పారు. ఆ మాటలకు మమ్మీ, బాబా నాకు 2 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయింది, ఇప్పుడు నా ఒంట్లో బాగుంది, పని మాని నా యొక్క బాధ్యతలను ఇంకొకరికి ఎందుకు నేను అప్పు చెప్పాలి అని అంది. ఆ మాటలకు బాబా నవ్వి నీకు బాగా తలతెక్క అంటూ బాబా ఆ వంటగది దగ్గర నుంచి వెళ్ళిపోయారు. నిజానికి మా అమ్మ చాలా మొండి, ధైర్యశాలి కూడా. ప్రభువుకు సంతోషపరిచే పనిలో విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా కూడా విధి నిర్వహణలో వెనుకాడే ప్రశ్నే లేదు. ఒకసారి భోజన సమయంలో బాబా ఒక ప్రకటన చేశారు. బొంబాయి నుంచి ఎవరో స్థితిపరులు, సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉన్న కుటుంబాలు మెహరాబాద్ దర్శనానికి వస్తున్నారని, వ్యక్తులు ఆశ్రమం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని బాబా వారు చెప్పారు. అలాంటి సమయాల్లో మేమంతా చక్కని దుస్తులు ధరించి సభ్యతగా ఉండేవారు. అమ్మ నాకు చాలా జాగ్రత్తలు చెప్పింది. ఆ మరునాడు ఉదయం 5 గంటలకు నేను ఇంకా పడుకొని మెలకువగా ఉన్నాను. కిట్టి గదిలోకి వచ్చి మమ్మీని లేపింది. ఇద్దరు కలిసి బయట వరండాలోకి వెళ్ళి గుసగుసలాడుతూ ఉన్నారు. అమ్మ నెమ్మదిగా బయటకు వెళ్ళుట చూసి నేను మరలా నిద్రలోకి జారుకున్నాను. ఆ తర్వాత తెలిసింది 2 రోజులై మరుగుదొడ్లు శుభ్రపరిచే పనివారు రాలేదని, తొట్టెలు నిండిపోయి దుర్వాసన వస్తోందని,
కాబట్టి కిట్టీదేవి మమ్మీలు ఇద్దరు కలిసి ఆ మరుగుదొడ్ల యొక్క డబ్బాలకు పక్కనున్న కుక్కాలు పట్టుకొని వాటిని దూరంగా పొలాల్లోకి మోసుకు వెళ్ళి మరలా ఆ ఆ మలాన్ని అక్కడ పారబోసి ఆ తొట్టెల్ని శుభ్రపరిచి మరలా ఆ మరుగుదొడ్లలో పెట్టారు. తిరిగి వచ్చి మమ్మీ ప్రశాంతంగా నిద్రపోయింది. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. వాళ్ళిద్దరే అనుకొని చేసుకున్నారు, కిట్టీను ఈమె నర్గీసు. ఆ రోజు బాబా ముందుగా చెప్పినట్లుగా ఆ సందర్శకులు ముంబై నుంచి బాబా వారి దర్శనానికి వచ్చారు. ఆశ్రమం మొత్తం కలిగి తిరిగి కొండపై ప్రశాంతత, నిరాడంబర జీవితాలు చూసి వారంతా చాలా పులకితులైపోయారట. వారు వెళ్ళిపోయాక కిట్టి గంట మోగిస్తూ అందరినీ బాబా పిలుస్తున్నారు అని ఒక కేక అరిచింది. అందరూ బాబా వారి ఆదేశం మేరకు బాబా క్యాబిన్కి వెళ్ళి ఆ కర్రబల్లలపై అందరూ కూర్చున్నాం. ఆ సమావేశంలో ఎవరో చెప్పారు, బాబా 2 రోజులైంది ఆ మరుగుదొడ్లు చేసే పనివారు రావట్లేదు, కారణం తెలియలేదని. బాబా వెంటనే అందుకొని, అలా అయితే ఆ మరుగుదొడ్లో తొట్టెలు నిండి కారిపోవాలి, దుర్గంధం కూడా రావాలి, పైగా బొంబాయి నుంచి సందర్శకులు కూడా వచ్చారు అన్నారు. దానికి ఇంకెవరో ఇలా అన్నారు, బాబా ఈరోజు చాలా విచిత్రంగా మరుగుదొడ్లు ఎప్పటికన్నా పరిశుభ్రంగా ఉన్నాయి అని బాబాకి చెప్పారు ఎవరో. అయితే బాబా అడిగారు, వాటిని ఎవరు శుభ్రపరిచారు అని. కిట్టి మొదట కొంత సంశయించిన, ఎందుకంటే బాబా వారు అడిగినప్పుడు చెప్పాలి కదా. బాబా తిరిగి గట్టిగా అడగ్గా, గద్దించగా చాలా సున్నితంగా కిట్టి బాబాతో చెప్పింది ఇలా, బాబా నర్గీసు నేను కలిసి తెల్లవారుజామునే వాటిని శుభ్రపరిచామని చెప్పి ఆ నిజాన్ని బాబాకు చెప్పింది. బాబా వెంటనే నర్గీసును క్యాబిన్కి రమ్మని ఒక కబురు పంపారు. అంటే నర్గీస్ అంటే నాజు సాబత్ కొత్వాల్ యొక్క అమ్మగారు. చపాతీలు తయారు చేస్తూ మమ్మీ ఆ వార్త వింది. బాబా ఎందుకు పిలుస్తారని అడగ్గా ఏదో మరుగుదొడ్ల విషయంలో ఉందని ఆ వచ్చిన ఆమె ఈమెకు చెప్పేసి వెళ్ళిపోయింది. మొదట అమ్మ కాస్త భయపడింది. తమకు నిర్ణయించిన బాధ్యత తప్ప వేరొకరి బాధ్యత స్వీకరించరాదు అనేది మెహరాబాద్ ఆశ్రమం యొక్క ఒక నిబంధనది. అయితే మమ్మీ ధైర్యంగా వచ్చి బాబా ముందు నిల్చుంది. బాబా తనను సంజాయిషి కోరకముందే ప్రారంభించి, బాబా ఇంకా అడక్కముందే ఈమెం చెప్పిందంటే, బాబా మీ ఆజ్ఞ లేకుండా ఈరోజు మేము చేసిన ఆ పనికి చాలా చింతిస్తున్నాను, కానీ దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, క్యాబిన్లో ఉన్న మీ తలుపు తట్టి తెల్లవారుజాము 5 గంటలకు మీ యొక్క అనుమతి ఎలా తీసుకోగలం? రెండవ కారణం, ఆ మరుగుదొడ్డలో డబ్బాలు నిండి చాలా బరువుగా ఉన్నాయి, కిట్టి ఒక్కరితే మోసుకొని వెళ్ళి దూరంగా వేయలేదు, అందుకనే నేను వెళ్ళాను. మూడవది, బొంబాయి నుంచి గొప్పవారు మీ దర్శనానికి ఆశ్రమానికి వస్తున్నారు, వారు కానీ అటువైపు వెల్లుడి జరిగితే మన గురించి ఏమనుకుంటారు అని చెప్పి ఈ 3 కారణాలు చెప్తూ బాబాకి ఆమె క్షమాపణ కోరింది. తడబడకుండా మమ్మీ అలా చెప్పుకుంటూ పోతే బాబా విరగబడి నవ్వుతూ, నర్గీస్ నువ్వు నన్నేమీ చెప్పనవ్వా, నేనేమైనా అనడానికి అవకాశం ఇవ్వు. మీరిద్దరూ చేసిన పనికి నేను చాలా గర్విస్తున్నాను. ఏ పని మన స్థాయికి భంగం కలిగించదు. మనం సామాజిక జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం, ఎటువంటి పరిస్థితులనైనా రావచ్చు. నేను మస్తులు పిచ్చి వాళ్ళ ఆశ్రమాన్ని నడిపేటప్పుడు వారి యొక్క మలమూత్రాలను ఎత్తి శుభ్రపరిచాను. మీరిద్దరూ సామాజిక సేవలో తీసుకున్న ఆ స్వతంత్ర నిర్ణయం చాలా గొప్పది, నాకు గర్వకారణంగా ఉంది అంటూ బాబా వారిద్దరిని మెచ్చుకుంటూ వారిద్దరి యొక్క వీపుల్ని బాబా తట్టారట. సెలవులయ్యాక నాజు చెప్తున్నారు ఇంకెలాగా, సెలవులయ్యాక సర్వార్ హిల్లు నేను కలిసి స్కూల్కి తిరిగి ప్రయాణమైన వేళ బాబా మాలో ప్రతి ఒక్కరికి ఆయన ఆలింగనం ఇచ్చి మమ్మల్ని అందరినీ చిరునవ్వుతో బాబా తిరిగి స్కూల్కి సాగనంపారు. మెరిసే కళ్ళతో మా బొగ్గలు గిల్లి చెవులు ముక్కు నులిమి ఎడబాటు వాతావరణాన్ని బాబా తేలిక పరిచేవారు. బాబా మా యొక్క ఎడబాటు వాతావరణం ఆనందమయం చేసిన హిల్లు మాత్రం మమ్మీని తమ్ముడైన ఆదిని వదిలి రాలేక కన్నీరు పెట్టేది. సాధారణంగా పెండు కాకా కానీ కాకా భార్య కానీ తీసుకెళ్ళి అక్కడ
ఆ హాస్టల్స్లో దింపేవారు. కానీ వారు హిల్లుని మంచి మాటలతో సావధానపరిచేవారు వద్దలు ఎవరు వచ్చినా కూడా. కానీ ఆది కాన్వెంట్ చేరగానే దాని స్నేహితులతో చేరి అన్నీ మర్చిపోయేది. ఒకసారి ప్రయాణంలో పిల్లలందరం ఆడి పాడి పొద్దుపోయాక పడుకున్నాం. ఇల్లు పై బెర్త్ నుండి నిద్రలో జారి కింద బెర్త్లో ఉన్న పెండు కాకాపై పడింది. పెండు కాక రెండో వైపు తల పెట్టుకున్నాడు కనుక సరిపోయింది. కానీ లేకపోతే పెండు యొక్క ముక్కు బద్దలైపోయేది. ఎందుకంటే ఆమె పై బెర్త్లో పడుకుందట ఇల్లు, పెండు కాక కింద బెర్త్లో పడుకున్నారు. ఆ పైనుంచి పడితే ఆ పెండు కాక ఆ ముక్కు బద్దలైపోయింది. కానీ ఆయన రివర్స్లో పడుకున్నాడు ఆ రోజు. దానికి హిల్లుకి నిద్రలో ఏం తెలియదు, ఆ పైనుంచి పడిపోయింది అంతే. తెల్లవారాక ఆ విషయాన్ని విని అందరూ కూడా చాలా నవ్వుకున్నాం. సెయింట్ ఎయిన్ స్కూల్లో మేము స్థిరపడడంతోనే హిల్లు ఆకతాయితనం పెట్టి అక్కడ ఉండే నర్సుని ఆట పట్టించేది. జై బాబా. ఇక సమయం అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ వారం కంటిన్యూ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు మీరు చెప్తున్నప్పుడు చక్కగా ఆ విషయాలన్నిటినీ ఆనందంగా అక్కడే ఉండే విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఆనందంగా చెప్తున్నారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు బాబాకి హారతి ఇవ్వడానికి భాస్కర్ రావు గారు ఇవ్వండి బాబాకి హారతి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి, ముత్యాల హారతి. చంద్రుని బోలు ముఖ కమలమునకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన శుభూషణ మోహనాంగునకు, మౌన శుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి, ముత్యాల హారతి. కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మెహరుమూర్తి, మనమున నిలుపుము మెహరుమూర్తి, మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి, ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి, ముత్యాల హారతి.
మాయ మమతల మరగున దాగిన మాయ మమతల మరగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మాయ మమతల మరగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబాకు మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा थैंक यू बाबा धन्यवादाలు జై బాబా అండి. భాస్కర్ రావు గారు చక్కని హారతి ఇచ్చారు బాబాకి. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలండి. జై బాబా. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంకా ముగ్గురికి నేను అవకాశం ఇవ్వలేకపోయినండి. బాలరాజు గారు, సుందరి గారు పోయింది. తర్వాత ఈ కార్యక్రమంలో మనం అందరం హాయిగా ఆనందించాము. ఈ కార్యక్రమంలో మీ అందరికి కూడా బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన అవకాశం బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎంతసేపు ఆయనతో గడిపే అదృష్టాన్ని ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై బాబా అండి. అందరికి సీతారాం జై జై బాబా. బాబా జై బాబా సీతారాం జై బాబా जय मेहर జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ అవతార్ బాబా మెహర్ కి జై అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా.